హలో గైస్, వెల్కమ్ టు ది మూవీ రివ్యూ జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ లాగసీ. ఇంకా లాగొద్దు, మూవీ గురించి మాట్లాడుకుందాం. హెన్రీ క్యావిల్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి, బట్ చెప్పాలి అంటే బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీ కంటే ఈ మూవీ చాలా బాగుంది అనిపించింది నాకు. అంటే కొన్ని పాయింట్స్ లో చూసుకుంటే మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ కంటే కూడా ఈ మూవీ కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఈ మూవీలో మెయిన్ గా సూపర్ మ్యాన్ కూడా హ్యూమన్స్ లో ఒకడే అన్నట్టుగా జేమ్స్ గన్ చూపించాలని ట్రై చేస్తాడు. దాని గురించి మూవీ ఎండింగ్ లో లెక్స్ లోదర్ తో ఒక లాంగ్ డైలాగ్ కూడా ఉంటుంది. ఈ మూవీలో సూపర్ మ్యాన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది అండ్ లెక్స్ లోదర్ ఇంటెలిజెన్స్ అండ్ సూపర్ మ్యాన్ మీద తను ఎంత ఫోకస్ గా ఉన్నాడు అనే దాంతో పాటు ఇంజనీర్ అల్ట్రామ్యాన్ జస్టిస్ లీగ్ టీమ్ వాళ్ళందరినీ కూడా బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ ఇంజనీర్ అల్ట్రాన్ సూపర్ మ్యాన్ మధ్య ఫైట్ అయితే చాలా బాగుంటాయి ఆ ఫైట్ సీక్వెన్సెస్ లో. బట్ ఒక విషయంలో మాత్రం జేమ్స్ గార్డ్ మోసం చేశాడు అనిపించింది. ట్రైలర్స్ లో రెక్స్, మెటల్, గ్రీన్ లాంటర్న్ వాళ్ళందరూ కూడా సూపర్ మ్యాన్ కి అగెన్స్ట్ గా ఉన్నట్టుగా మనకు చూపించారు. బట్ గ్రీన్ లాంటర్న్ కి, రెక్స్ కి, సూపర్ మ్యాన్ కి ఎటువంటి గొడవ కూడా లేదు. ఇన్ఫాక్ట్ సూపర్ మ్యాన్ కోసమే వాళ్ళు చివరిలో ఫైట్ చేస్తారు కూడా. ట్రైలర్ లో రెక్స్ సూపర్ మ్యాన్ ని క్రిప్టోనైట్ ద్వారా పవర్లెస్ చేస్తున్నట్టుగా మనకు చూపించారు. బట్ అది కూడా రెక్స్ తనంతట తానుగా చేయలేదు, ఇది కూడా లెక్స్ లోదర్ పని. అంటే వాళ్ళకి కొంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, అది మీరు మూవీలోనే చూడాలి. అసలు చెప్పాలంటే మెటల్ లో క్యారెక్టర్ ఈ మూవీలో లేనే లేదు. ఇదంతా కూడా కొంచెం లెక్స్ లోదర్ తన ఇంటెలిజెన్స్ తో చేస్తున్నట్టు జేమ్స్ గన్ చూపించాడు. ఫైనల్ గా ఈ స్టోరీ వేళ తీరు చాలా బాగుంటుంది. లెక్స్ లోదర్ కూడా సూపర్ మ్యాన్ ని చంపడానికి ఒక రీజన్ కోసం ఇంకో తప్పు చేస్తూ ఉంటాడు, అంటే డైరెక్ట్ గా కాకుండా. ఇదంతా కూడా ఒక సిటీకి ఇంకొక సిటీకి మధ్య జరుగుతుంది లాంటిది. అంటే ఒక సిటీ ఇంకో సిటీని ఆక్రమించుకొని ఆ ప్రజల్ని స్లేవ్స్ లాగా చేసుకోవడానికి ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. దీనంతా కూడా సూపర్ మ్యాన్ ఆపుతూ ఉంటాడు. దానికోసం లెక్స్ లోదర్ ఇంకో వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా ఈ మూవీలో ఎటు నుంచి చూసినా గానీ స్టోరీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ బోరింగ్ సీన్స్ కూడా ఎక్కడ లేవు. కానీ ఒక్క దగ్గర, అంటే లూయిస్ సూపర్ మ్యాన్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ట్రైలర్ లో మనకు చూపించారు. ఆ సీన్ లో మాత్రం బాగా లాగ్ అయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ డైలాగ్స్ కూడా తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగా చేశారు, కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి. ఇంకా సూపర్ మ్యాన్ బ్లాక్ హోల్ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ నుండి సిటీని ఎలా టెరిఫిక్ తో కలిసి సేవ్ చేయబోతున్నాడు అనే దాంతో పాటు లెక్స్ లోదర్ ని తను చేసే ఆక్రమణని ఎలా బయట పెడతాడు, సిటీలో వాళ్ళకి ఎలా తెలియజేస్తాడు అనేది మూవీ స్టోరీ అంతా కూడా. ఇంక ఈ మూవీ మొత్తంలో క్రిప్టో ది సూపర్ డాగ్ కూడా మంచి సీన్స్ ఉన్నాయని చెప్పాలి. మనకు మామూలుగా ట్రైలర్స్ లో చూపించిన దాన్ని బట్టి మల్టీవర్స్ నుంచి విలన్స్ వస్తున్నారు అన్నట్టుగా చూపించారు, లైక్ అల్ట్రామ్యాన్ లాంటి వాళ్ళు. బట్ కాకపోతే మూవీ అలా లేదు. మూవీ చూసి మీరే డెసిషన్ కి రండి. ఇంకా మూవీ ఎండింగ్ లో సూపర్ గర్ల్ మనకు చూపిస్తారు అండ్ తను సూపర్ మ్యాన్ కి సిస్టర్ అని కూడా మనకు చెప్తారు. ఇదంతా చూసిన తర్వాత అసలు ఇది ఏ కామిక్స్ నుంచి తీసుకున్న స్టోరీ లైన్ అనేది తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంది నాకు. అండ్ ఇంకా ఫైనల్ గా చూసుకుంటే ఈ మూవీ మొత్తం కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఈ మూవీకి 10 కి 6 అవుట్ ఆఫ్ ఇవ్వచ్చు. ఇంక ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్ గానీ అలాంటివి ఏమైతే చూపించలేదు. లాస్ట్ లో ఒక సీన్ అయితే చూపించారు, అది మనకి పోస్టర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక ప్లానెట్ మీద కూర్చొని సూపర్ మ్యాన్, సూపర్ డాగ్ కలిసి కూర్చొని ఉంటారు అక్కడ. అక్కడతో ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే ఏమి చూపించలేదు అనిపించింది నాకు. అంటే ఆ టైం కి స్క్రీన్ అనేది ఆఫ్ చేశారు థియేటర్ లో, సో చూడడానికి అయితే కుదరలేదు. అండ్ ఏదైనా పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుందేమో తెలుసుకొని దాని గురించి ఫుల్ బ్రేక్ డౌన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్లీజ్ మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జాస్ట్ యువర్